కూల్చండి ఓటర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం ఆ దోపిడీలో జగన్కు వాటా ఉందని ధ్వజం పవన్ను ఓడించడానికి ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు 150 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమలో వైకాపాను నెలకొల్చాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వద్దే ఉందని వివరించారు. రాయలసీమలో రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఫ్యాన్ గుర్తు కోటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు 3 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు నగరి కాలువను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యువజనులు శ్రామికులు